वन्दे मातरं सुजलां सुफलां मलयज शीतलां सस्यश्यामलां मातरं वन्दे मातरं शुभ्रज्योत्स्ना पुलकितयामिनी उल्लकुसुमित द्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं। ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు వందే మాతర గీతానికి 150 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా నేను ఇక్కడ గతంలో పనిచేసినటువంటి పాఠశాలలో మళ్ళీ నేను పాల్గొనడం అనేది నాకు చాలా ఆనందం ఇస్తుంది. తల్లి ఒడిలో తన్మయత్వం చెందినటువంటి పిల్లవాడిలా నాకు ఈ పరిసరాలు చూస్తున్నప్పుడు, ఈ పచ్చని ప్రకృతి చూస్తున్నప్పుడు, అందమైన ఈ పాఠశాలను చూస్తున్నప్పుడు మళ్ళీ ఆనాటి జ్ఞాపకాలన్నీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి పాఠశాల. అప్పంపల్లి ఆవరణ అంటేనే పచ్చదనంతో నిండుకున్నది. ముఖ్యంగా స్వాతంత్రోద్యమంలో జన నినాదమై మారుమోగినటువంటి వందే మాతర గీతం ఆ రోజు ప్రజల్లో చైతన్యం రేకెత్తించింది. దేశ స్వాతంత్రానికి అదో వేదమంత్రంలా పనిచేసింది. స్వాతంత్రోద్యమ కాలంలో ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంలో ఏదో ఒకటి శక్తి అనేది ప్రజలకు రావాలి కాబట్టి ఆనాడు బంకిం చంద్ర చటర్జీ రాసినటువంటి ఈ వందే మాతరం అనే నినాదమే ప్రజలకి ఊపిరి పోసింది. ఈ జాతికి బ్రిటిష్ వారి నుంచి విముక్తిని కలిగించింది. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా మనం స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం. అలాంటి స్వాతంత్రోద్యమ ఫలితాలని ఈరోజు అనుభవిస్తున్నాం. ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలని మనం చేపట్టాం. భారతదేశం సవిధంగా కృషి జరుగుతూనే ఉంది. ఈరోజు 150 ఏళ్ళ వందే మాతర గీతానికి 150 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మనం కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. అలాంటి మహనీయుల ఆ రోజు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి మహనీయుల స్ఫూర్తిని, వాళ్ళ జీవిత చరిత్రలని మనం తెలుసుకొని ఈ జాతికి మనవంతు కూడా మనం సాయం చేయడానికి మనం తప్పకుండా కృషి చేయాలి. ఈ దేశంలో పుట్టినందుకు మనం గర్వించాలి.